ఈ రోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మరి పదవి ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదైతే ఉందో మరి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇతను భారతీయ జనతా పార్టీ కాదు, అంతకొంత జనసంఘ కాదు, వీటిలన్నింటిలోని పని చేసుకొని వచ్చి అతను రాజకీయ జీవితం 72 సంవత్సరాల రాజకీయ జీవితంలో మరి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగింది. దీనికి గాను ఆయనకి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అద్వానీ గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ రోజు తుల్లో మరి చాలా మంది యువకులు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారు చేసినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ అభివృద్ధిని చూసి మరి ఇవాళ యువత చాలా మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది యువకులు బయటకు వస్తున్నారు. ఏదేం జరిగినా 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మేమందరం అనుకుంటూ ఉన్నాం. గర్వించదగ్గ వ్యక్తుల్లో మన మోడీజీ గారు భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ఒక గురుస్థానంలోకి తీసుకొచ్చారంటే మోడీ గారు చేసిన 5 సంవత్సరాల కృషి, గతంలో గుజరాత్లో చేసిన కృషి, అలాగే ఆయన ఇచ్చిన వివిధ పథకాల ద్వారా లబ్ధి చెందిన వాళ్ళందరి కృషి కూడా మన బీజేపీని జాతీయ స్థాయిలో కూడా నిలబడుతుంది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తప్పుడు ప్రచారం చేసినా కూడా చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుచుకుంటూ వచ్చిందంటే కారణం మోడీ గారు చేసిన పథకాలు, మోడీ గారు చేసిన వివిధ దేశాల పర్యటన వల్ల వాళ్ళతో ఉన్న మిత్రత్వం ద్వారా మనకి వచ్చే ఫలితాలు కూడా. కావాలంటే చూడండి, రష్యా కానీ ఉక్రెయిన్ కానీ యుద్ధంలో మన ఇండియన్ వాళ్ళు ఉక్రెయిన్లో ఉండిపోతే అక్కడ మోడీ గారు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు యుద్ధాన్ని ఆపి మన దేశ ప్రజల్ని, మన దేశ విద్యార్థులు కూడా బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళు యుద్ధాన్ని ఆఫ్ చేశారంటే మోడీ గారు ఎంత గొప్పతనమో మీరు కూడా ఆలోచించండి. అలాగే మన రాష్ట్రంలో వచ్చే ప్రతి పథకం కూడా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని గత ప్రభుత్వం స్టిక్కర్లు మారిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టి, కానీ ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి దానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం లెక్కల ద్వారా ఎంత కేటాయించారు, ఏ నియోజకవర్గంలో ఎంతెంత కేటాయించారు అని లెక్కలు తీస్తే కనుక చాలామంది లబ్ధిదారులకి కేంద్ర పథకాల వల్ల ప్రయోజనం జరిగింది. మన రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తే కనుక డబుల్ ఇంజన్, మన మోడీ గారు ఏదైతే చెప్తున్నారో ఆ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కనుక మనకన్నీ కూడా అనుకూలమైన సామరస్యంగా ఉండే బీజేపీ పథకాలు మనకి వర్తిస్తాయి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ కార్యక్రమం ఇది. మన ప్రధాని మోడీ గారితోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు శక్తి కేంద్ర మీటింగ్లు జరగడం జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా తుని పట్టణ నివాసస్తులు తుని పట్టణంలో రాచే 40 మందిని జాయినింగ్ ఇవ్వడం కూడా జరిగింది బీజేపీకి.